ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. గత ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్లకు డబ్బులు చెల్లించి ఫ్లాట్ కేటాయింపులు జరగని వారికి దరఖాస్తు సొమ్ము తిరిగి చెల్లించాలని సీఎం చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. మొత్తం 83,865 మంది దరఖాస్తుదారులకు 174 కోట్లు వెనక్కి ఇవ్వాలని స్పష్టం చేశారు. నిర్మాణం పూర్తయిన 1,875 టిడ్కో ఇళ్లను త్వరలోనే లబ్ధిదారులకు అందించి గృహప్రవేశాలు చేసేలా ఏర్పాట్లు చేయాలన్నారు. త్వరలోనే మరో 70 అన్నా క్యాంటీన్లు ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. పట్టణాభివృద్ధిపై ఆ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని 123 అర్బన్ లోకల్ బాడీల్లో ప్రతి ఇంటికి క్యూఆర్ కోడ్తో డిజిటల్ డోర్ నంబర్లు త్వరితగతిన కేటాయించాలని ఆదేశించారు. ఆస్తి పన్ను మొదలు అన్ని వివరాల్ని క్యూఆర్ కోడ్తో లింక్ చేయాలన్నారు. భారత్ బిల్ మనమిత్రతో అనుసంధానించాలని చెప్పారు. తాగునీరు కలుషితం కాకుండా వాటర్ క్వాలిటీ మానిటరింగ్ ఎప్పటికప్పుడు జరగాలని, దీనికి స్మార్ట్ వాటర్ పైప్ లైన్ గ్రిడ్ ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. పట్టణ స్థానిక సంస్థల్లో మౌలిక వసతులు, ఇతర మరమ్మతులకు 100 రోజుల ప్రణాళిక అమలు చేయాలని ఆదేశించారు. పండ్లు, పాలు, కూరగాయలు విక్రయించే వారి వివరాల్ని రిజిస్టర్ చేయాలని సూచించారు. పురమిత్ర యాప్ ద్వారా అందుతున్న ఫిర్యాదుల్ని బట్టి ఎక్కువ ఫిర్యాదులు వచ్చిన ప్రాంతాన్ని హాట్స్పాట్ గా గుర్తించాలని స్పష్టం చేశారు. స్థానిక అధికారులు అక్కడ పర్యటించి సమస్యలు పరిష్కరించాలని దిశానిర్దేశం చేశారు. ప్రజాభిప్రాయం తెలుసుకోవడంతో పాటు అధికారులు తమ పనితీరు మెరుగుపరుచుకునేలా వ్యవస్థను తీర్చిదిద్దాలని సీఎం సూచించారు. సీసీటీవీ కెమెరా దృశ్యాలు, డ్రోన్ షాట్స్, శాటిలైట్ మ్యాప్స్ వంటి విషయాల్లో డేటా ఇంటిగ్రేషన్ జరగాలన్నారు. అన్ని మున్సిపాలిటీల్లో మున్సిపల్ బాండ్ల జారీతో పాటు అర్బన్ అథారిటీ ఏర్పాటుపై దృష్టి పెట్టారని సూచించారు. పట్టణాలు, నగరాల్లో 484 కిలోమీటర్ల మేర రహదారులు అభివృద్ధి చేయాల్సి ఉండగా ముందుగా రాజమహేంద్రవరం, విశాఖ, గుంటూరు, విజయవాడ, తిరుపతిలో చేపట్టాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలోని 123 యూఎల్బీల్లో 100 చోట్ల మాత్రమే గతంలో ఎన్నికలు జరిగాయని సీఎం గుర్తు చేశారు. 13 కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగ్గా మరో 4 కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగలేదని తెలిపారు. ఈ నెల 17 నాటికి 86 యూఎల్బీల్లో పాలక సంస్థల కాలపరిమితి ముగిసిందని వివరించారు. గోదావరి పుష్కరాల దృష్ట్యా రాజమండ్రి, కొవ్వూరు, నిడదవోరును కలుపుతో అఖండ గోదావరి ప్రాజెక్టు చేపట్టారన్నారు. స్వర్ణముఖి, కపిలతీర్థం జలవనరులతో తిరుపతిలో సమర్థ నీటి నిర్వహణ జరగాలని సీఎం నిర్దేశించారు. విజయవాడ, అమరావతిని కెనాల్ సిటీలుగా, విశాఖను బీచ్ సిటీగా తీర్చిదిద్దారని ఆదేశించారు. మున్సిపల్ షాపు అద్దెల్ని 3 ఏళ్లకోసారి 33% పెంచడానికి బదులు ఏటా తక్కువ శాతం మాత్రమే పెరిగేలా కొత్త విధానం తీసుకురావాలని సీఎం చెప్పారు. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో ప్రస్తుతం 15,893 కోట్ల విలువైన 622 మౌలిక వసతుల ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని అధికారులు వివరించారు. 2024 నుంచి ఇప్పటి వరకు పట్టణాల్లో 153 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తకు గాను 112 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించామని, జూన్ నాటికి తొలగింపు పూర్తి చేస్తామన్నారు. పట్టణ స్థానిక సంస్థల్లో విలీనమైన గ్రామాలకు రోడ్లు, డ్రైనేజీలు వంటి సదుపాయాల్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. కేంద్రమిచ్చే స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు అధికారుల పనితీరుకు నిదర్శనంగా నిలుస్తాయన్నారు. పట్టణ ప్రాంతాల్లో మరో 70 అన్న క్యాంటీన్లను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. అన్న క్యాంటీన్లను సూపర్ సక్సెస్ చేసేందుకు రాజస్థాన్లోని అన్నపూర్ణ రసోయి, తమిళనాడులోని అమ్మ క్యాంటీన్లను అధ్యయనం చేయాలని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 204 అన్న క్యాంటీన్లకు ఏడాదికి 167 కోట్లు వ్యయమవుతోందని అధికారులు తెలిపారు. అన్న క్యాంటీన్లను కార్పొరేట్ సంస్థలు, దాతల సాయంతో నడిపించేలా పటిష్టం చేయాలని సీఎం సూచించారు. అమరావతి పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన అధికారులతో చర్చించిన సీఎం 72 కిలోమీటర్ల మేర పవర్ డక్ట్ ద్వారా రాజధానికి విద్యుత్ సరఫరా చేసే పనుల పురోగతిని తెలుసుకున్నారు. అమరావతిలో గాలి నాణ్యత పెరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. పెద్ద ఎత్తున నిర్మాణ పనులు జరుగుతున్నందున స్ప్రింక్లర్ల వినియోగం ద్వారా దుమ్ము, ధూళిని కట్టడి చేయాలన్నారు. రాజధానిలో టిప్పర్లు ఓవర్లోడ్తో వెళ్లకుండా తప్పనిసరిగా కవర్లు కప్పి రవాణా చేయాలని స్పష్టం చేశారు. రాజధానిలోని అన్ని రోడ్లలో టిప్పర్లు తిరగకుండా నిర్దేశిత మార్గాల్లోనే అనుమతించాలన్నారు. అమరావతిలో నిర్మించ తలపెట్టిన కన్వెన్షన్ సెంటర్ గురించి సీఎం చర్చించారు. అమరావతిలో ఎమ్మెల్యేల క్వార్టర్లు సిద్ధమయ్యాయని అధికారులు తెలపగా నెలాఖరులో వాటిని పరిశీలిస్తానని సీఎం చెప్పారు. విద్యాసంస్థలు, షాపింగ్ మాల్స్, రైతు బజార్లు, హోటళ్లు వంటివి రాజధానికి ఏకకాలంలో రావాలన్నారు.
రాజధాని రహదారుల్ని విజయవాడ, తాడేపల్లి, మంగళగిరితో త్వరితగతిన అనుసంధానించాలన్నారు. టౌన్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టరేట్ రూపొందించిన ప్రజాహిత ప్రణాళిక పుస్తకాన్ని సీఎం విడుదల చేశారు.